హలో గాయ్స్, వెల్కమ్ టు రియల్ టాక్ కార్నర్. సో లాస్ట్ ఎపిసోడ్ ఎవరైనా ఇప్పటివరకు చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మన టాపిక్ ఓవర్ థింకింగ్. ఎప్పుడైనా మనం ఆలోచించామా ఎందుకు అంతలా చిన్న చిన్న విషయాలు కూడా ఓవర్ థింక్ చేస్తున్నామని? బికాస్ మనం అంతలా ఓవర్ థింక్ చేస్తున్నామని మనకే తెలీదు. ఎదుటి వాళ్ళు మనకు చెప్పేంత వరకు ఎందుకు అంత చిన్న విషయాన్ని కూడా నువ్వు అంత ఓవర్ థింకింగ్లా చూస్తున్నావు? సో ఐ టెల్ యూ వన్ థింగ్. సో ఆ ఓవర్ థింకింగ్ అనేది మన బాధల్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మళ్ళీ ఆ బాధని రాకూడదు అని చెప్పి ఒక పాసిబిలిటీని కూడా మర్చిపోయేలా మన మైండ్ ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ అసలు ఎందుకు జరిగింది, నాదేమైనా తప్పు ఉందా, ఎందుకు అంతలాగా, అసలు ఏం జరిగింది అని అంతలాగా ఓవర్ థింక్ చేస్తాం. ఈ ఓవర్ థింక్ వల్ల మనం ఫుడ్ తినడం మర్చిపోతాం, నిద్రపోవడం మర్చిపోతాం, ఆల్మోస్ట్ మన గురించి మనమే మర్చిపోతాం. సో అంతలా ఎఫెక్ట్ చేస్తుంది ఈ ఓవర్ థింకింగ్ అనేది. అండ్ వన్ సిచ్యువేషన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫేస్డ్. తన లైఫ్లో అసలు ఆలోచించలేనిదే జరిగింది. బట్ తను ఎంత మర్చిపోదాం అనుకున్నా ఎవ్రీ సిచ్యువేషన్ తన మైండ్ అనేది ఆ సిచ్యువేషన్ని రిమైండ్ చేస్తుంది. తను ఆ విషయాన్ని ఆలోచించినప్పుడల్లా కూడా బాధపడుతూనే ఉంటుంది. అండ్ చాలాసార్లు మేము అందరం చెప్పాం, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాం, అట్లీస్ట్ డైవర్ట్ అవ్వడానికి ట్రై చేయి. తను డైవర్ట్ అవ్వలేదు. ఎందుకు అంటే ఎఫెక్ట్ అయింది తను కాబట్టి. మనకి ఎలా ఉంటుంది అంటే, సో తను మర్చిపోవచ్చు కదా, ఎందుకు మర్చిపోలేకపోతుంది? ఎఫెక్ట్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఎందుకు అంత ఓవర్ థింక్ చేస్తున్నారు అని. వాళ్ళు డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు, బట్ డైవర్ట్ అవ్వలేరు. ఆ సిచ్యువేషన్ మైండ్లో అలా తిరుగుతూనే ఉంటుంది. అంతలాగా ఎఫెక్ట్ చేస్తుంది ఒక మనిషిని ఓవర్ థింకింగ్ అనేది. సో నేను ఆలోచించమని చెప్పట్లేదు, అలా అని ఆ సిచ్యువేషన్ని మర్చిపోవని చెప్పట్లేదు. దానివల్ల మన ప్రెజెంట్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు. ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్ మన మైండ్లోకి వచ్చింది అంటే అట్లీస్ట్ మన పక్కన ఎవరైనా ఉన్న వాళ్ళతో మాట్లాడడం, లేదా ఏదో విధంగా నీకు నచ్చింది ఏదైనా చేసి డైవర్ట్ అవ్వడం. అలా డైవర్ట్ అవుతానే ప్రెజెంట్ జరుగుతున్న హ్యాపీ మూమెంట్స్ని కూడా మనం ఎంజాయ్ చేయగలం. బట్ మన ప్రెజెంట్ లైఫ్ కోసం మనం డైవర్ట్ అవ్వాలి. ఈ ఓవర్ థింకింగ్ అనేది జరిగిన విషయాల్ని ఎక్కువగా ఆలోచించడం కాకుండా అలా ఎక్కువ ఓవర్ థింక్ చేస్తూ ఉంటే అసలు జరగని విషయాల్ని కూడా ఒక నెగిటివ్గా మార్చేస్తుంది. సరే, మరి మీ లైఫ్లో ఎక్కువగా ఏ సిచ్యువేషన్ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారో నాకు కామెంట్లో షేర్ చేయండి. అంతవరకు మీ రియల్ టాక్ కార్నర్ సైనింగ్ ఆఫ్.